నా వెన్నంటే ఉండి నన్ను నడిపించిన నా మిత్రులకు, నా కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ కరణం రూపేష్. ఊళ్ళో పిల్లలు చూడు ఎలా ఉన్నారో. వీడు ఉన్నాడు, కోడి కూసి మన పడుకునే దాకా లెగడు. అంతకు మించి ఇంకేం చేస్తాడు? కడుపు నిండా తినటం, అర్ధరాత్రి వరకు ఉరిమే తిరగడం. నా పాటలేదో పడి ఈ లెటర్ తీసుకొచ్చా. జాబ్కి వెళ్ళమని అయ్యగారిని. వీళ్ళ బాధ నేను భరించలేకపోతున్నా. ఆ ఎదిరింటోళ్ళ జాబ్ తెచ్చుకుని ఈడల్లా కాదు కానీ ఆ లెటర్ తీసుకుని నా గుమస్తా కింద పని చేయమను. సెంటర్ ఫ్రెషే కాదు, లాలీపాప్ కూడా నోటికి తాళం వేస్తుంది. బాబు జ్యూస్. మీ ఆయనకి కూల్ అవుతాడు. ఇంట్రడ్యూసింగ్ ది న్యూ క్యారెక్టర్ రెడ్డి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది ఇతడే. నేను అందరిలో ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయే సర్వస్వం అనుకున్నాను. చివరికి అందరిలో మోసపోయాను. దమ్ము కొట్టాను, మందు తాగాను. అందరిలో అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. ఎరా, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం ఏంట్రా? పోలీస్ సార్. ఊరుకో, సినిమాల్లో అలానే చెప్తారు. షార్ట్ ఫిల్మ్ ఏమంటారు సార్? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ప్రేమ. దేవుడా, ప్రేమని సృష్టించింది కూడా ఆయనేరా. సర్లే గాని ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారంటగా, పిలు. సరే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. అన్నిట్లో మంచి మెరిట్. ఎస్ సార్. అబౌవ్ 90%. ఎస్ సార్. చదువులో మంచి మెరిట్ అన్నమాట. అయితే మరి ప్రేమ, లవ్ మీద మీ ఒపీనియన్? చిచ్చి, చదువుకునే వయసులో ప్రేమ, తొక్క, తోలు ఏంటి సార్? మే కమ్ ఇన్ సార్? ఎస్. ప్రేమ ఉంది సార్, ఉంది. కానీ ఎక్కడ? చంపేశారు. ఇక బతకదు. వేస్ట్. మామూలుగా ఉండదో మంద పెట్టుకుంటే. సార్ మీ ఫైల్ లోపల మర్చిపోయారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే. అదేంటి సార్, లోపలికి వెళ్ళి తీసుకోండి. వద్దులే, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే. అదేంటి సార్? వద్దని చెప్తున్నానుగా. మేము మా ఇంటికి వెళ్ళిపోతా. ఈ ప్రపంచంలో ఈయన మించిన ప్రేమికులు లేడని ఈడు ఫీలింగ్. ఈడంటే ఈడు. మే ఐ కమ్ ఇన్ సార్? జాబ్స్ లేవు, వెళ్ళిపోవయ్యా. సార్ నా సర్టిఫికేట్స్ చూడరా? వేకెన్సీస్ లేవని చెప్పాగా. ఛీ, ప్రేమ లేదు, జాబు లేదు, ఇంట్లో గౌరవము లేదు. ప్రేమ ఏమైంది? ఈడేంటి ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టాడు? ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. అమ్మో అమ్మో, మనోడు మంచి ప్రేమికుడే. అవును సార్, నాది ప్రేమే. కోతిని వెలిగించేది ప్రేమే, దాని గాలితో ఆర్పేసేది ప్రేమే సార్. ఈయన ఆర్పేసింది ప్రేమే. అవునా తమ్ముడు, నీ ప్రేమలో అంత ఫీల్ ఉందా? బాగా. మరే తమ్ముడా, అయితే నాకు జాబ్ వచ్చేసినట్టే. అన్నయ్య. తమ్ముడు, ఇక్కడ కాదు, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కడికన్నా? కనకదుర్గ గుడికా? కాదు, కనకదుర్గ వైన్స్ కి.
ఆయన ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు? కోతి వెలిగించావుగా, మంట అంటుకుంది, చుక్కలు కారుతున్నాయిలే. మరి గాలి వచ్చి ఆర్పేసిందిగా. నువ్వు అక్కడికి వెళ్ళు, అదే ఆరిపోద్ది. అంతా కనకదుర్గ. అమ్మవారిదియా? కనకదుర్గ వైన్స్దయ్యా. అన్నయ్య, బార్లో అయితే అందరు ఉంటారు, డిస్టర్బెన్స్. ఒక ప్లేస్ చెప్తా, షార్ప్ 8 o'clock ఫోన్ చేస్తా, అక్కడికి వచ్చాయి. నువ్వు ఎక్కడికి? కనకదుర్గ. అమ్మవారి గుడికా? కాదు, వైన్స్కి. ఓకే అన్న, సీ యూ దేర్. తమ్ముడు, ప్రేమ చావదు. ఆ కనకదుర్గ వైన్సా? కాదు, కనకదుర్గ అమ్మవారు ఉండగా ప్రేమ ఓడిపోదు. సీ యూ దేర్. తాగు తమ్ముడు. అలవాటు లేదన్నా. అలవాటు లేకపోవడం ఏంటి? అలవాటు లేకపోవడం డైరెక్టర్ బీభత్సంగా తాగేస్తాడంటగా, నీకు అలవాటు లేకపోవడం ఏంటి? ఇది షార్ట్ ఫిల్మ్, 2 పెగ్లే తాగావు. సారీ సారీ సారీ. ఎక్కడున్నావు? ఇంకా స్టార్ట్ చేయలేదన్నా. 2 పెగ్గులు వేసాగా. మందు కాదు, స్టోరీ. జోక్ చేసా, చెయ్యి మరి. ఎడారిలో నీటిచుక్క కోసం తపడపడినట్టు మేము ఈ పెద్ద సిటీలో అమ్మాయిల కోసం తపడపడేవాళ్ళం అన్నా. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత, దువ్విన తలనే దువ్వడం, వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత. ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు. తమ్ముడు, నీ వయసు ఏంటి? నువ్వు చెప్పే స్టోరీ ఏంటి తమ్ముడు? అంటే స్టార్టింగ్ నుంచి వద్దామని. కొంచెం ముందుకెళ్ళు తమ్ముడు. బెల్ పని చేయట్లేదు, చూస్తారా? నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో. చూడమంటే చూసి వదిలేయడం కాదు, రిపేర్ చేస్తారని అర్థం. ఏంటి బెల్ రిపేర్ చేయమంటే సైకిల్ వేసుకెళ్తాడు ఏంటి? గుద్దులో సెగ్గడ్డేసిందా? ఒకటే ఆంచాడు. అది స్టైలే. అబ్బో చూసాంలే. అయినా బెల్ పని చేయట్లేదంటే సైకిల్ రౌండ్ వేసుకెళ్తాడేంటి? రన్నింగ్ లో పనిచేస్తుందో లేదో అని. నువ్వు సిగ్గుపడికే బాబు, చూడలేకపోతున్నా. అందుకే నుంచుని పడుతున్నా. ఎక్కడ దొరికేవే బాబు? మన కాలేజ్లోనే కదే నీకు నాకు పరిచయం. రామా, నువ్వు రమ్మన్నా ఆయన రాడే. మీరు బాగా కొడుతున్నారు. ఏంటిది? బెల్లు. మీరిస్తే మేము వెళ్తాం. ఏంటిది? బిల్లు 25. ఇదిగో 50 చిల్లరివ్వు. మొన్న నువ్వు సైకిల్ తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళావుగా, దానికి దీనికి చెల్లు. చూసింది చాలు, అంటింది మసే పద. తమ్ముడు తమ్ముడు చెప్పమంటే మరీ పాస్ట్ వద్దు తమ్ముడు, ప్రజెంట్కి వచ్చే. ఫస్ట్ నుంచి చెప్తే బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందని. మరీ అంత స్ట్రాంగ్ వద్దులే తమ్ముడు, లైట్ గా చెప్పే. ఫస్ట్ది ఏదో చెప్పావు, సెకండ్ది ఏదో చెప్పావు, ఇంకా చాలే గాని ప్రజెంట్కి వచ్చే. ఫస్ట్ది రాదన్నా, సెకండ్ది బాధ. మూడోది సుధానా? కాదన్నా, ఈసారి రిలీజియనే మార్చేశా. అమ్మాయి పేరు జియా, రజియా. అన్నా మరి నా జాబు? ఇప్పుడేంట్రా, నేను నిన్ను తమ్ముడు అని పిలిచినప్పుడే నీ జాబ్ ఫిక్స్ అయిపోయింది. స్టోరీలోకి పద. రేయ్ అమ్మాయి రా. రేయ్ అమ్మాయి.
నేల నింగి తూర్పు పడమర నీరు నిప్పు. నిన్న నేడు రేపు ఎల్లుండు ఏమేం చెప్పా? ఆ అందం. అందంగా ఉన్న అమ్మాయిలు మందంగానే ఉంటారా? నీ అబ్బా అందానికి ఆధార్ కార్డులా ఉందిరా. ఎక్స్ప్రెస్ రాజా మూవీలో శర్వణం చెప్తారు కదరా, అమ్మాయి అందానికి ఆధార్ కార్డులా ఉందని. కానీ ఈ అమ్మాయి ఆ ఆధార్ కార్డులన్నిటికీ బాబులా ఉంది. సర్లే గాని హాట్స్పాట్ ఆన్ చేయరా. ఏమందో ఏమందో. కాకపోతే అమ్మాయి కొంచెం నలుపు అనుకుంటా కదా. నలుపు కాదా ఎదవా, ఆ అమ్మాయి బుర్ఖా వేసుకుంది. ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకునే బదులు అక్కడికి వెళ్ళి టైం సెట్ చేస్తా. మీరు మారరా యూజ్లెస్ ఫిలోస్. అవునరా, ఇప్పుడు యూజ్లెస్సేరా. వెళ్ళు, ఆ అమ్మాయి చెప్పించి కొట్టాకో ప్రేమించి వదిలేసాకో అప్పుడు మేమే యూజ్ నీకు. పో. ఈ గాలి ఎంత అదృష్టం చేసుకుంది, ఈ నేల ఇంకా అదృష్టం చేసుకుంది. ఆ చెప్పులు, నీ డ్రెస్, వాటికున్న అదృష్టం అసలు మామూలు అదృష్టం కాదు. హలో, ఏం మాట్లాడుతున్నావు? అదృష్టం ఏంటి? ఎవరు నువ్వు? స్ట్రేంజర్. నీకు తెలియని ఒక వ్యక్తి మీరు ఊహించినంతగా ప్రేమిస్తాడని మీరెప్పుడైనా అనుకున్నారా? లేదా సమ్వన్ ఎవరినైనా చూసారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఏదో ఒకటి మాట్లాడాలండి, లేకపోతే మీరు వెళ్ళిపోతారు. అరే వెళ్ళొద్దా ఏంటి? ఆటో. వెళ్ళండి, కాకపోతే మీకేదో చెప్పాలనుంది. మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? ఇంకా FB, ఇన్స్టా, మా స్ట్రీట్ నెంబర్, మా డోర్ నెంబర్ ఇలాంటివి ఏమైనా చెప్పమంటారా? అమ్మో అవేమొద్దు, అవి చేసుకున్న అదృష్టం నేను చేసుకోలేను. ఈ అదృష్టం గోలేంట్రా బాబు. మీరు నా పక్కన ఉంటుంటే నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని గోల చేస్తుందేంటి? మీకు కావాల్సిన వాళ్ళు, నీ మనసుకి దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు నీకు దగ్గరలో ఉన్నప్పుడు అది ఇండికేటర్లా పనిచేసిద్ది. అది నీకు దగ్గరగా, నీ దగ్గరున్న వాళ్ళకి దూరంగా నీకు మాత్రమే తెలిసేలా చేసే గోలనే ప్రేమ అంటారు. అవ్వా, ఐ లవ్ యూ. ఆటో ఆపండి. ఇదిగో 100 ఇచ్చే. అమ్మయ్యా, సాయంత్రం బీరుకొచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయిందని నేను బాధపడుతుంటే బీరు తొక్క అంటారు. ఇప్పుడేమైంది? వెళ్ళిపోయింది అంతేగా. ఈరోజు ఫ్రైడే, దర్గా దగ్గర ఫెస్టివల్ అంట. పదా, పక్కా వచ్చిద్ది. సర్లే గాని హాట్స్పాట్ ఆన్ చేయరా. డబ్బులు పదరా లోపలికి వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? అది మసీద్రా. అయితే అది గుడే కదరా, మనం ఇలా పెడతాం, వాళ్ళు ఇలా పెడతారు. నువ్వు హిందూరా? ఇప్పుడు కాదురా, ఈ మాటలు, ఈ పట్టింపులు శరీరానికేరా, మనసుకి కాదు. छोटा सा हूँ लेकिन मेरे लिए भी है, मेरे लिए भी है। मैं भी रोजे रखूंगा, या अल्लाह तौफीक दे। नमाज़ें पढ़ने जाऊंगा, या अल्लाह तौफीक दे। भी तो मुसलमान हूँ, छोटा सा हूँ लेकिन हुक्म तेरा या रब मेरे लिए भी है। मन से रमज़ाना ईमाना व इख्तिसाबा, मक़ामा रमज़ाना ईमाना व इख्तिसाबा, غفر له ما تقدم من ذنبه.
ఏంటి సాబ్ మా ఏరియాలోకి వచ్చారు? రావణుడి చేతిలో మా సీతాదేవి బందీ అయినప్పుడు మా రాముడు 7 సముద్రాలు దాటి వెళ్ళాడంట. నేను నా సీత కోసం ఇక్కడి దాకా రాలేనా? సీత కాదు సాబ్, రజియా. ఆయన ఇది రామాయణం కాదు, నా ఎదురుగా ఉంది రాముడు కాదు, నేను సీత అంతకన్నా కాదు. ఇక్కడ ఏ రావణాసురుడు లేడు. చూసారా, ఇక్కడ ఏ రావణాసురుడు లేకపోయినా ఈ రాముడు ఈ సీత కోసం వచ్చాడు. ఏదో 7 సముద్రాలు దాటుకుని వచ్చినట్టు చెప్తున్నారే. ఆ దేవుడికి మన ఇద్దరిని కష్టపెట్టడం ఇష్టం లేదనుకుంటండి. అందుకే మన ఇద్దరి మధ్య ఏ రావణుడు లేడు, నేను ఏ 7 సముద్రాలు దాటాల్సిన అవసరమూ లేదు. రామ రామ. చూసారా, మీ నోటితోనే మా రాముడి జపం జపించేలా చేశా. ఏ అల్లా, మాటలతో కోటలు కడుతున్నారుగా. ఆ కోటల్కి మహారాణి మీరే అండి. ఆపవయ్య మగడా. మగడా కాదండి, మొగుడా అనండి. దానికి ఇంకా టైం ఉందిలే గాని వెళ్ళవయ్యా. ఎవరైనా చూసారంటే నీకిక్కడే చేస్తారు పెళ్లి. చేసుకుంటా, కానీ నువ్వు లేకుండానా? అంతేనన్నా, నన్ను మోసం చేసిందన్నా. మోసం చేసిందా? ఎక్కడ చేసిందన్నా? మోసం చేసింది. మోసం ఎక్కడ ఉందిరా? చేసిందన్నా. నువ్వు కూడా దాన్ని సపోర్ట్ చేశారా? అందులో మోసం ఏమి లేదుగా. ఉందన్నా, ఉంది. నాది లవ్ ఫెయిల్యూరే. నేను చచ్చిపోతా. వద్దురా, అది పడేరా. నీ లవ్ ఫెయిల్యూరే. నేను ఒప్పుకున్నా. నాది లవ్ ఫెయిల్యూరే. గాలికి ఎగిరిపోయే గాలిపటం తాకుని పట్టుకుని నా తలకి చుట్టుకున్నట్టుంది. హలో, రామున్నాడా? ఈ టైంలో ఫోన్ చేశారు. మీరెవరు? నా పేరు రజియా, రామ్ ఫ్రెండ్ని. రజియానా? రే, రజియా ఫోన్ చేసిందిరా. లేగరా రే. రజియా అంటరా? లేరా, రజియా అంట. లే. ఎవరు? రజియానా? హలో రజియా, ఎక్కడున్నావు? నేను మా ఇంటి దగ్గర ఉన్నా. ఏమైపోయావు ఎన్ని రోజులు? అడ్రస్ చెప్పు. ఈ టైంలో వద్దు, రేపు మార్నింగ్ నేనే వస్తాలే. లేదు, ఇప్పుడే చెప్పు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తా. పద. ఏంటి టైంలో? కూర్చో. ఏమైపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నీ గురించి ఎంతలా వెతికారో తెలుసా? ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు. తెలిసినవి రెండే. ఒకటి నీ పేరు, 2 ఆ దర్గా. ఎన్నిసార్లు ఆ దర్గా చుట్టూ తిరిగానో తెలుసా? ఆ రోజు నైట్ నువ్వు వెళ్ళాక సడన్గా మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎమర్జెన్సీగా హైదరాబాద్ తీసుకెళ్లాలన్నారు. ఇంకా ఆ రోజు నైటే వెళ్ళిపోయాం. ఇంకా అందుకే నేను కలవటం కుదరలేదు. అయినా నాకు మాత్రం నీ గురించి ఏం తెలుసు, నీ పేరు తప్ప. అయినా నువ్వైనా ఫోన్ చేయొచ్చుగా. నీ నంబర్ నాకు తెలియదు కదా. అదేంటి, ఆ రోజు నీకు 100 నోట్ ఇచ్చా కదా, నువ్వు తీసుకున్నావు కదా. తీసుకున్నా. అది నువ్వు ఓపెన్ చేసి చూడలేదా? అందులో నా నెంబర్, దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం రాసా. అసలు అదేం చేసావు? అమ్మయ్య, సాయంత్రం బీర్కొచ్చింది. అవునా? అది ఏమైంది? అది ఆటో డ్రైవర్కి ఇచ్చేసా. చా, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పా. సారీ, ఇప్పుడు చెప్పవా? లేదు. ప్లీజ్ ఇప్పుడు చెప్పవా? లేదు. సర్లే గాని నేను మాత్రం నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. చెప్పు అంట. తలకాయ చూడు ఎలా ఒప్పుతుందో. చెప్పు. అది మనసులో ఉంది, కానీ మాటల ద్వారా చెప్పలేకపోతున్నా.
నువ్వు నీ మాటల ద్వారా చెప్పలేనిది నీ కళ్ళ ద్వారా అర్థమవుతుంది. నా కళ్ళ ద్వారా అర్థమైంది, నీ మాటల ద్వారా చెప్పొచ్చుగా, వినాలనుంది. నా మాటల ద్వారా చెప్తే వినాలని నీకు ఎలా ఉందో నీ మాటల ద్వారా చెప్తే వినాలని నాకు అంతకన్నా ఎక్కువే ఉంది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. తమ్ముడు షాట్ ఓకే. ఈ రాడు ఇంకా